హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చేప సొన వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీన్ని కొంతమంది సొన అని పిలుస్తారు, ఇంకొంతమంది శన అంటారు, అలాగే జాన అని కూడా పిలుస్తారనమాట. మరి మీ ప్రాంతంలో ఎలా పిలుస్తారనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. కొంతమంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాత్రం అందరికీ నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోకి కొంతమంది ఆనియన్స్ లేకుండా ఫ్రై చేస్తారు. ఈ విధంగా ఆనియన్స్ వేసుకుంటే కాస్త కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ 3 కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం కొంచెం బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అందుకోసం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాల పాటు మధ్యన కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలకైతే మనకు ఆనియన్స్ బాగా వేగిపోతాయండి. ఇక్కడ చూసారు కదా, మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా కనుక వేగితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో శుభ్రం చేసి ఉంచుకున్న సొన యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఫిష్ ఎగ్స్ అని కూడా అంటారు కదా. సో ఇది మాత్రం కాస్త ఎక్కువగా వాష్ చేసుకోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుందన్నమాట. ఇలా శుభ్రం చేసుకున్న సొన తీసుకుని నేను ప్యాన్లో అంతా కూడా ఈవెన్గా పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఇది తెచ్చుకునేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్లా ఉంటాయి కదండి. కొన్ని అయితే మనం వాష్ చేసుకునేటప్పుడు కరిగిపోతాయి అనమాట. సో అలాంటివి నేను ముందు పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో పెడుతున్నాను కదా, అయితే ఇంకా కరగలేదండి, కాస్త పెద్దగా ఉంది. వాటిని మనం ఏమీ కూడా మ్యాష్ చేయకుండా ఎలా ఉన్న వాటిని అలాగే ప్యాన్లో పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అంతా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇంకా కంప్లీట్గా 4 మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసుకుని చూస్తే మనకి పైన అంతా కూడా కుక్ అయింది కదండి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ వేరే వైపు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. మనం కాస్త పెద్దగా వేసుకున్నాం కదా, మీకు కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు, లేదంటే బాగా పెద్దగా ఉండేది ఉంది కదా, సో వాటిని చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మనం గరిటెతోని ఈ విధంగా స్మాష్ చేస్తూ ఉంటే కాస్త చిన్నగా వచ్చేస్తాయి. మరి గుండెలాగా కాకుండా ఇలా ముక్కల్లాగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. వీటిని ఈ విధంగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి, లేదంటే కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ కర్రీ కన్నా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇంకొంతమంది ఏంటంటే చేపల పులుసు పెట్టుకునేటప్పుడే గుడ్డ కట్టి వేస్తారండి. అంటే పులుసులో విడిపోకుండా ఉంటుందని చెప్పి, పులుసు అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని గుడ్డను కట్టేసి వేస్తే అది అలా ముద్దలాగా ఉడుకుతుందనమాట. అలా కూడా చాలా బాగుంటుంది. సో నేను పెద్దవి వేసుకున్నాను కదా, అవైతే ఇంకా ఉడకలేదండి. అందుకోసం వాటిని అలాగే వదిలేసి మిగతావన్నీ కూడా కలుపుకున్నాను. ఆ 2 ఉడికించుకోవాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 3 to 4 మినిట్స్ పాటు మధ్యన కలుపుకుంటూ మగ్గించుకున్నానండి. మళ్ళీ వీటిని ఇందకట్లాగే అటు ఇటు కూడా కలుపుకుంటూ ఉండాలండి. అడుగువైపు కాస్త బాగా వేగిపోతుంది కదా, సో మళ్ళీ వేరే వైపు ఫ్లిప్ చేసుకొని, అండ్ పెద్దవి ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇంకా కూడా లోపల కొంచెం కుక్ అవ్వాలి. సో ఇంకా నేను అయితే మొత్తంగా చిన్న ముక్కల్లాగా మ్యాష్ చేసేసుకున్నాను అనమాట. అలా చేసుకుంటే మనకి కాస్త త్వరగా ఉడుకుతుంది. ఇలా పెద్దగా వదిలితే పులుసులో అయితే ఉడికిపోతుంది, కానీ ఫ్రై కదా, సో కాస్త ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా అన్నీ కూడా మ్యాష్ చేసి ముక్కల్లాగా పెట్టుకుని ఏవైతే ఉడకలేదో వాటిని సెంటర్కి పెట్టుకుని ఉడికిన వాటిని సైడ్కి వేసేసానండి. మొత్తం మీద ఈ విధంగా మనం కలుపుకుంటూ 10 నిమిషాల పాటు వేయించుకున్నానండి మొత్తం అన్నీ కూడా. ఇలా అన్నీ కూడా బాగా వేగాయి, ఉడికాయి అన్న తర్వాత ఇందులో ధనియాల పొడి అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి. వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి, నీచు వాసన లేకుండా ఉంటుంది. అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం కాస్త ఎక్కువగా పడుతుందండి, అంటే ఈ ఫిష్ ఎగ్స్ అనేవి కాస్త స్మెల్ వస్తాయి కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ఇంకా లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ సొన వేపుడైతే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి. మసాలాలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకున్నాం కదా, వీటితో పాటు సాల్ట్ కూడా చెక్ చేసుకుని పడుతుంది అనుకుంటే వేసేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా ఈ సనికి బాగా పడతాయి అండ్ బాగా వేగి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది.
అండ్ చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే మాత్రం. చూసారు కదా మనకి బాగా మగ్గిపోయింది కూడా అంతా కూడాని. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ పై నుంచి దింపేసే ముందుగా కొంచెం కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్‌లో కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంటే నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఇలా వేసుకుంటాననమాట. ఇవి 2 కూడా వేసుకొని మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చేప సన్నతో వేపుడు రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మనకి పెద్ద ముక్కల్లా ఉన్నాయి కదా! అవైతే మనం నార్మల్‌గా నంచుకుంటూ తినేయొచ్చండి. పులుసులో కానీ, చారులో కానీ. అండ్ పక్కన క్రష్ అయిపోయి ఉంది కదా! అదైతే రైస్‌లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో, మరి చూసారు కదండీ! చేప సన్నత వేపుడు ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.